నమస్కారం. 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి మరి ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మరి ఈ రాశి వారికి వచ్చేసి ఏ విధంగా ఉన్నాయంటారు ఫలితాలు? ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహాల యొక్క సంచార ప్రభావం తెలుసుకుందాం. ఇక మిథున రాశి వారికి సంబంధించి వ్యయ స్థానంలో కుజుడు గురువు, ద్వితీయ స్థానంలో రవి శుక్ర బుధులు, అలాగే చతుర్థంలో కేతువు, దశమంలో రాహువు, నవమ స్థానంలో శని వక్రీకరించే స్థితి పొంది ఉండడం. ఈ కారణం చేత ప్రధానంగా గమనించుకున్నట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహము సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం. ఈ కారణం చేత మంచి యోగ ఫలితాలు ఈ యొక్క మిథున రాశి వారికి కలుగుతాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యాస్థానానికి సంబంధించి విద్యార్థులకి కొంత లాభదాయకమైనటువంటి పరిస్థితి, అనుకున్నటువంటి రంగంలో మీకు ఈ సంబంధించినటువంటి నూతన ఈ విద్యా వ్యవస్థలో మీరు ఉంటారు, కోరుకున్న చోట మీకు సీట్ లభించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా అధిక ధన వ్యయమైనటువంటి అవకాశం ఉంటుంది, అది కూడాను ధర్మపరమైనటువంటి వ్యయమే అవుతుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా మీరు ఆశించినటువంటి మేర మీరు ఎక్కువగా ఫలితాలు ఆశిస్తారు, కాకపోతే ఈ యొక్క సంబంధించినటువంటి వాస్తవంలోకి వచ్చేసరికి మీకు ఆశించిన మేర ఫలితాలు దొరకకపోవడం వలన కొంత మానసికమైనటువంటి వ్యాకులత చెందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో రవి శుక్ర బుధుల యొక్క సంచార ప్రభావం మీకు వెరసి కొంత యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉన్నత అధికారుల యొక్క అనుగ్రహం పొందడం ద్వారా మీకు వారి వల్ల మీకు భవిష్యత్తులో మంచి ఉద్యోగము, ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కోరుకున్న చోటకి బదిలీలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏ రోజుల్లో వ్యాపారస్తులకి, చిరు ఉద్యోగస్తులకి, అలాగే రోడ్ సైడ్ వెండర్స్కి, అలాగే కుల వృత్తుల వారికి, అలాగే చేతి వృత్తిలో ఉన్నటువంటి వారికి ఏ రోజుల్లో మంచి జరుగుతాయి, ఏ రోజుల్లో ధనప్రాప్తి కలుగుతుంది, ఏ రోజుల్లో అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అలాగే సాధారణంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా చర్చించుకుందాం. గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి భక్తి సమాచారం ప్రేక్షకులు గమనించాలి. ఈ యొక్క రాశి ఫలితాలు స్త్రీ పురుషులకి సమానంగా ఉంటాయి. ఒకప్పుడు స్త్రీకి సపరేట్గా, పురుషుడికి సపరేట్గా ఉండేది. ఎందుకంటే అందరూ కూడా ఈ రోజున సంపాదనా పరులే అవుతున్నారు కాబట్టి అందరికీ కూడాను ఒకే విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ యొక్క ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గమనించుకున్నట్లయితే ప్రధానంగా వాహనములు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఈ 16 నుంచి 31వ తారీఖు వరకు ప్రధానంగా ఈ యొక్క కాన్షియస్నెస్తో మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క 16 నుంచి 31వ తారీఖు వరకు ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇక 16వ తారీఖు రోజున మీకు ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంత అనారోగ్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా డైట్ కంట్రోల్లో ఉండండి, పరిస్థితులను గమనించుకోండి. అత్యుత్సాహం లేకపోతే ఆతృతతో ఏ పనులు చేసినా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు. ఇక 17, 18, 19, 20, 21 తారీఖుల్లో ఈ యొక్క మిథున రాశి వారికి సంపూర్ణమైనటువంటి ధనప్రాప్తి కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇంతకుముందు ఎవరికైతే డబ్బులు ఇచ్చి ఉంటారో ఇక రావు అనుకున్న చోట వారి నుంచి కొంత డబ్బులు రావడం, లేకపోతే మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటారో ఆ ప్లాన్కి సంబంధించినటువంటి వాటికి లోన్ శాంక్షన్ కావడమో, లేకపోతే ఎవరైనా కానీ మీరు అప్పు అడిగితే ఇక వచ్చి తీసుకో డబ్బులు అని చెప్పడం కానీ, ఏదైనా కానీ ధనప్రాప్తి అనేటువంటిది మీకు ఈ యొక్క 17, 18, 19, 20, 21 తారీఖులో కనబడుతుంది. ఇక 22, 23 తారీఖుల్లో ధన వ్యయం అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా సంబంధించినటువంటి ఖర్చులకి ప్లానింగ్ చేసుకోకపోవడమే చాలా మేలని గమనించుకోవాలి. 24, 25 తారీఖుల్లో ప్రధానంగా సంతానపరమైనటువంటి విరోధములు కానీ, సంతానపరంగా సమస్యలు, చిక్కులు కానీ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వివాహమై నూతన సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులు 24, 25 తారీఖుల్లో దాంపత్యంలో మీరు సంతానానికి సంబంధించినటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిదని గమనించుకోవాలి. ఇక 26, 27, 28, 29 తారీఖుల్లో సంపూర్ణంగా విశేషమైనటువంటి అనగా 26, 27 తారీఖుల్లో మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలో బదిలీలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ప్రమోషన్ సంబంధించింది కావచ్చు, లేకపోతే మీ యొక్క చేస్తున్నటువంటి పనులకి కీర్తి ప్రతిష్టలు మీ యొక్క అధికారుల యొక్క మన్ననలు పొందడం ద్వారా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా 26, 27 తారీఖుల్లో మంచి శుభదాయకంగా, ఆనందదాయకంగా గడుస్తుందని చెప్పవచ్చు. ఇక 28, 29 తారీఖుల్లో గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అన్నింటా శుభప్రాప్తి, అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి, ప్రశాంతంగా ఆనందదాయకంగా విందులు వినోదాలు కావచ్చు, లేకపోతే స్నేహితులు
స్నేహితులతో కావచ్చు, లేకపోతే అన్ని రకాలుగా ధనప్రాప్తి మరియు సంపూర్ణమైనటువంటి శుభంగా 28-29 తారీఖుల్లో ఉంటుంది. ఇక 30-31 తారీఖుల్లో ప్రధానంగా అధిక ధన వ్యయమైనటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే, ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క 22, 23, 30, 31 తారీఖుల్లో ఎటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి ప్రీ ప్లానింగ్ లేకపోవడమే చాలా మంచిది గమనించుకోవాలి. ఎందుకనంటే ఆల్రెడీ ఈ 22, 28, 30, 31 తారీఖుల్లో మీకు ఖర్చులు ఉన్నాయి కాబట్టి ప్లానింగ్గా ముందే మీరు కొన్ని ఖర్చులు మీరు ప్లాన్ చేసుకున్నారంటే ఈ జరిగేటువంటి ఖర్చులకి ప్లాన్ చేసుకున్న ఖర్చులకి అధిక ధన వ్యయమైన అవకాశం ఉంది. కాబట్టి మీరు అనుకునేటువంటి ప్లానింగ్లో ఉండేటువంటి ఖర్చుల్ని వాయిదా వేసుకున్నట్లయితే చాలా మటుకు కొంత ఖర్చుల్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే 17, 18, 19, 20, 21 తారీఖుల్లో మరియు 28, 29 తారీఖుల్లో విశేషమైనటువంటి ధనప్రాప్తి ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చాలా మటుకు ఉన్నటువంటి ఈ ద్వాదశ రాశుల్లో శుభయోగం ఎక్కువగా ఉన్నటువంటి రాశుల్లో మిథున రాశికి కూడా ఉండబోతుంది. కాబట్టి మీరు ఆనందదాయకంగా ఈ 16 నుంచి 31 తారీఖు వరకు చక్కగా గడుపుతారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా దైవానుగ్రహం లేనిదే ఎటువంటి యోగము కలగదు. కాబట్టి ఎంత కష్టపడ్డప్పటికీ కూడాను మాకు ఇంకా మంచి జరగలేదు అని అనుకుంటే దైవానుగ్రహం లేకపోవడం అనే విషయాన్ని గమనించుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఈ యొక్క ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ, అలాగే విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు మరియు విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, అనారోగ్య సమస్యలకి 18 రకాల హోమాలతో పాటు వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపతమంత హోమం లాంటివి కేవలం 1500 రూపాయల రుసుముతో ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాలతో నమోదు చేసుకోవచ్చు. అలాగే సంవత్సరం పొడుగుతో కూడా మీ యొక్క కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవాలని కూడా నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి 16 నుంచి 31 వరకు మరి వీరికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి అయితే తెలియజేశారు. మరి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వీరికి ఏమైనా సమస్యలు ఉంటే దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలంటారు? ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ప్రతిరోజు కూడాను ఈ యొక్క సమస్యలు ఉన్నప్పుడు ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం వీలైనన్ని సార్లు పఠించండి. కనీసము 3 నుంచి 8 సార్లు అయినా కానీ పఠించండి. ఇక మీకు వీలు కుదిరినప్పుడు యొక్క 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా అమ్మవారి దేవాలయాన్ని సంధ్యా సమయంలో దర్శనం చేసుకోండి, అర్చన జరిపించుకోండి, తప్పకుండా మంచి జరుగుతుంది. ఇవి చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మిథున రాశి వారికి సంబంధించి ఇవి గోచార ఫలితాలు. ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయనంటే మీ జాతకంలో కూడా కొంత లోపభూయిష్టమైనటువంటి దశలు జరుగుతున్నట్టు. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి పండితులను సంప్రదించి మీరు చక్కటి పరిహారాలు పాటించుకుంటే ఇంకా భవిష్యత్తులో వచ్చే సమస్యల నుంచి బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మరి వీరి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు గురు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.